హలో అందరికీ ఈరోజు ఏంటో అండి అసలు పప్పు వండుదామని పప్పు చూసేసరికి మొత్తం ఫంగస్ వచ్చిందండి. గ్రీన్ కలర్లో ముద్దలు ముద్దలుగా మొత్తం పాడైపోయింది. ఎందుకో తెలియదు. మేము కొత్తింటికి షిఫ్ట్ అయ్యాక ఒకరోజు పప్పు చారు చేశాను. అప్పుడు పప్పు బాగానే ఉంది. మళ్ళీ ఈరోజు పప్పు వండుదామని చూసేసరికి మొత్తం ఫంగస్ వచ్చింది. ఇవి మేము పండించుకున్నవే, కందులు, పెసళ్ళు, కందిపప్పు ఒక సంచిలో కట్టి పెట్టాను. తర్వాత సర్దుకుందాంలే అని చెప్పి అనుకున్నాను. కానీ అసలు ఏంటో కానీ కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, దాని కింద నేను ఒక సెల్ఫ్లో పెట్టాను. అక్కడ నుంచి వాటర్ కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకున్నప్పుడు వాటర్ కిందికి పోయి సంచి తడిచినట్టుంది. అసలు నేను చూసుకోలేదు. ఈరోజు వండుదామని చూసేసరికి మొత్తం పాడైపోయింది. ఆ సగం సంచి వరకు మొత్తం పాడైపోయింది. మంచిగా ఉన్న వరకు తీసి ఎండలో ఆరబోద్దామని బయట పోసాను. ఈరోజు ఏంటో కానీ ఈరోజు వెదర్ కూల్ అయింది, ఎండ కొట్టట్లేదు. గాలికన్నా ఆరబోద్దామని చెప్పి బయట సాప వేసి క్లాత్ పైన ఆరబోసాను. కందులు పెసలు బాగానే ఉన్నాయి, కందిపప్పే మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇది మేము పండించుకున్నది కాబట్టి ఇది పాడైపోయినది నాకు చాలా బాధగా అనిపించింది. మీ ఇంట్లో కూడా ఇలా పప్పు అయినా బియ్యం అయినా ఉంటే అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. తడవకుండా పురుగు పట్టకుండా చూసుకోండి. నాలాగా మాత్రం ఇలాంటి తప్పు అస్సలు చేయకండి, బాధపడకండి.